హాయ్ గైస్. సో ఈరోజు 25th ఏప్రిల్ ఒక కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే ఈజ్ రిలేటెడ్ టు ది కాళేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సి దిస్ ఇస్ కాళేశ్వర్ నేషనల్ పార్క్. సో కాళేశ్వర్ నేషనల్ పార్క్ ఎక్కడుంది? హర్యానాలో ఉంది. అండ్ ఇట్ ఈజ్ ఎక్కడ? ఇది ట్రై జంక్షన్ మధ్యలో ఉంటుంది అనమాట. హిమాచల్ ప్రదేశ్, యూపీ అండ్ హర్యానా అండ్ ఉత్తరాఖండ్, ఈ నాలుగిటికి మధ్యలో ఉంటుంది కాళేశ్వర్ నేషనల్ పార్క్. కాళేశ్వర్ నేషనల్ పార్క్ అనేది 2003లో తీసుకొచ్చిన నేషనల్ పార్క్ అనమాట. నేషనల్ పార్క్గా నోటిఫై చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు వచ్చేసరికి న్యూస్లోకి ఎందుకు వచ్చింది? బికాస్ కాళేశ్వర్ నేషనల్ పార్క్లో డ్యామ్స్ కడుతున్నారు అనమాట. డ్యామ్స్ కడుతున్నారు. ఇప్పుడు ఎన్విరాన్మెంటలిస్టులు ఏం చేశారు? వెళ్ళి సుప్రీంకోర్టులో ప్రొటెస్ట్ చేశారు. దానివల్ల ఏం జరిగింది? సో డ్యామ్స్ కట్టడం ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ది ఎకోసిస్టమ్ దెబ్బతినే ఛాన్స్ ఉంటుందని చెప్పింది అనమాట సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కాళేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ దగ్గర, కాళేశ్వర్ నేషనల్ పార్క్ దగ్గర. సో కాళేశ్వర్ నేషనల్ పార్క్ దగ్గర ఏమేమి ఉంటాయి? మేజర్గా సాల్ ట్రీస్ ఉంటాయి అనమాట. ఇది మేజర్గా. అండ్ చాలా యానిమల్స్, గారియల్స్ కానీ, టైగర్స్ కానీ, ఎలిఫెంట్స్ కానీ, కొన్నిసార్లు టైగర్స్, ఎలిఫెంట్స్ కూడా రాజాజీ నేషనల్ పార్క్ అని ఉంటుంది. రాజాజీ నేషనల్ పార్క్ ఇది ఉత్తరాఖండ్లో ఉంటుంది అనమాట. ఈ ఉత్తరాఖండ్ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాయి అనమాట. సో అలా తిరుగుతూ ఉంటాయి. సో అందుకని న్యూస్లోకి వచ్చింది. నౌ వీల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. కాళేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ విచ్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ శివాలిక్ రేంజెస్ ఆఫ్ మైటీ హిమాలయాస్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్. సో హర్యానా అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే చీఫ్ సెక్రటరీ. సో మనకు కర్ణాటక చీఫ్ సెక్రటరీ ఉన్నారు, వాళ్ళకి సమన్లు పంపించింది అనమాట నేషనల్ కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్. దేనికి? సో వీళ్ళు ముస్లిం రిజర్వేషన్కి సంబంధించి ఓబీసీ లిస్టు, ఓబీసీ 1, ఓబీసీ 2, ఓబీసీ 3 అని ఇలా చాలా లిస్టులు మెయింటైన్ చేస్తారు అనమాట. ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? ముస్లిమ్స్ అనేది ఒకే కేటగిరీ కదా, ఓబీసీ కిందకే రావాలి కదా, ఎందుకు 1, 2, 3 అని డివైడ్ చేస్తున్నారని ఎన్సీబీసీ సమన్లు పంపించింది అనమాట. అందుకని ఎన్సీబీసీ న్యూస్లోకి వచ్చింది. నేషనల్ కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది 1992లో స్టాట్యుటరీ బాడీగా, అంటే ఒక యాక్ట్ ద్వారా తీసుకొచ్చాం అనమాట. దాని తర్వాత 2018లో 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం దీనికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారనమాట. అంటే ఏంటి? ఒక ఆర్టికల్ ప్రకారం ఇది ఫామ్ అవుతుంది. ఆర్టికల్ 338B ప్రకారం నేషనల్ కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫామ్ అవుతుంది. దీంట్లో ఎవరెవరు ఉంటారు మెంబర్స్ చూస్తే, చైర్మన్ ప్లస్ 3 మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారు అన్నమాట. 3 మెంబర్స్. వీళ్ళందరినీ ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు అనమాట వీళ్ళని. సో వీళ్ళు యాన్యువల్ రిపోర్ట్స్ ఎవరికి సబ్మిట్ చేస్తారు? అపాయింటింగ్ ఎవరు చేస్తారో వాళ్ళకే సబ్మిట్ చేస్తారు, ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తారు అనమాట. సో వీళ్ళ మెయిన్ ఎయిమ్ ఏంటి? ఇప్పుడు నేషనల్ కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎకనామికలీ అండ్ ఎడ్యుకేషనలీ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని వీళ్ళని ప్రొటెక్ట్ చేయాలన్నమాట. వాళ్ళ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి, గవర్నమెంట్కి అడ్వైజర్స్ ఇవ్వాలి, ఏదైనా పాలసీ మేకింగ్లో ఇవన్నీ నేషనల్ కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చేస్తారనమాట. నౌ వీల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. National Commission of Backward Classes became a constitutional body to 102nd Constitutional Amendment Act 2018. So, this is right statement. 102nd Constitutional Amendment Act inserted Article 338B insert chesarannamata. A kaadu. So, this is a wrong statement. The duties to be performed by the NCBC are detailed outlined in the Constitution. 338A kaadu, 338B. Idi kuda wrong avutundi. Asalu 338A em cheptundi? సో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి చెప్తుంది అనమాట. ఇది 89th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం తీసుకొచ్చారు. సో అందుకని ఏ కాదు, బి అనేది మనకు ఎన్సీబీసీ గురించి చెప్తుంది. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడిగారు అనమాట. ఓన్లీ 1 స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి ఈక్వేటర్కి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి మధ్యలో ఉన్న స్ట్రైట్స్ ఏమని అడిగారు. అసలు ఫస్ట్ ఈక్వేటర్కి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత? సో ఇప్పుడు ఇది చూసుకుంటే దీన్ని ఈక్వేటర్ అంటాం, 0 degrees అంటాం. ఇప్పుడు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దేని అంటాం? దీన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. అంటే 22.5 degrees నార్త్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. దెన్ 22.5 degrees సౌత్ని మనం ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటాం. ఇప్పుడు ఏం అడిగారు? దీని మధ్యలో
దీని మధ్యలో ఏ స్ట్రైట్స్ ఉన్నాయని అడిగారు అనమాట. సో దాని గురించి ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనకు ఈ రెండింటి మధ్యలో 22.5 degrees మధ్యలో ఉంటేనే కదా ఈ రెండింటి మధ్యలో ఉన్నట్టు ఈక్వేటర్కి దీనికి ఏ స్ట్రైట్స్ దీని మధ్యలో ఉన్నాయని తెలియాలంటే అసలు స్ట్రైట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియాలన్నమాట. ఇప్పుడు చూస్తే మనకు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఎక్కడుంది? పర్షియన్ గల్ఫ్కి గల్ఫ్ ఆఫ్ ఒమాన్కి మధ్యలో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అన్నమాట. ఇప్పుడు వాల్యూ చూడండి ఎక్కడుంది ఇది? 25 degrees పైన. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎక్కడుంది? 22.5 degrees. అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ వస్తుందా? రాదు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చింది స్ట్రైట్ ఆఫ్ గిబ్రాల్టర్. సో ఇప్పుడు గిబ్రాల్టర్ స్ట్రైట్ ఎక్కడ ఉంది? మనకు మెడిటరేనియన్ సీని అట్లాంటిక్ ఓషన్ ని కనెక్ట్ చేస్తుంది అనమాట. స్పెయిన్ దగ్గర ఉంది. ఇది ఎక్కడ ఉందో వాల్యూ చూడండి. యూ సీ ద వాల్యూ. సో అప్రాక్సిమేట్ గా 35 degrees దగ్గర ఉంది. ఇది కూడా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కి ఈక్వేటర్ మధ్యలో ఉందా? నో, ఇది కూడా లేదు. నవ్ వీల్ అండర్స్టాండ్ ది నెక్స్ట్. సో నెక్స్ట్ చూస్తే స్ట్రైట్ ఆఫ్ మలక్కా స్ట్రైట్ ఎక్కడ ఉంది? ఇప్పుడు అండమాన్ సీని సౌత్ చైనా సీని రెండింటిని కనెక్ట్ చేస్తుంది. సో ఇది వచ్చింది అప్రాక్సిమేట్గా చూడండి 5 degrees. సో అప్రాక్సిమేట్లీ 1 to 5 degrees మధ్యలో ఉంది. అంటే ఈక్వేటర్కి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి మధ్యలో ఉందా? ఎస్. దెన్ నెక్స్ట్ చూస్తే మనకు బాబల్ మండప్ స్ట్రైట్ అంటాం అన్నమాట. బాబల్ మండప్ స్ట్రైట్. సో బాబల్ మండప్ స్ట్రైట్ రెడ్ సీని అరేబియన్ సీని కనెక్ట్ చేస్తుంది. ఇది అప్రాక్సిమేట్గా మనకు 12 degrees నార్త్ దగ్గర ఉంటుంది అనమాట. అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి మధ్యలో ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ ఆప్షన్. ఇప్పుడు చూద్దాం దీనికి సంబంధించిన క్వశ్చన్. సో స్ట్రైట్ ఆఫ్ గిబ్రాల్టర్ ఉందా? లేదు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఉందా? లేదు. స్ట్రైట్ ఆఫ్ మలక్కా ఉందా? ఎస్. బాబల్ మండప్ స్ట్రైట్ ఉందా? ఎస్. సో ఓన్లీ 2 are correct here. Now we look at the next question of the day. సో ఇప్పుడు రెడ్ సీ గురించి క్వశ్చన్ అడిగారు. రెడ్ సీ గురించి క్వశ్చన్ న్యూస్లోకి ఎందుకు వచ్చింది? కంటిన్యూస్గా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర రెడ్ సీ దగ్గర కంటిన్యూస్గా వెజల్స్ అనేది ఆపేస్తున్నారు. ఎవరు ఆపేస్తున్నారు? మెయిన్గా హౌతీ రెబల్స్ అనేవాళ్ళు యెమెన్కి సంబంధించిన వాళ్ళు అనమాట. వాళ్ళు ఇక్కడ రెడ్ సీని కంట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకసారి చూడండి. ఇప్పుడు సో ఇది యెమెన్ కదా. సో ఇది రెడ్ సీ కదా. ఈ రెడ్ సీ దగ్గర ఏది ఉంది? బాబల్ మండప్ స్ట్రైట్. అది యెమెన్ కూడా కనెక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి వెళ్ళాలంటే కంపల్సరీ నేను యెమెన్ దాటే వెళ్ళాలన్నమాట. అక్కడ హౌతీ రెబల్స్ ఆపేస్తున్నారు చాలా షిప్ని. చాలా లూటింగ్ జరుగుతుంది. చాలా పైరేట్స్ వస్తున్నారు అనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది రెడ్ సీ. ఇప్పుడు ఫస్ట్ రెడ్ సీ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రెడ్ సీ గురించి తెలుసుకోవాలి అంటే చూడండి. రెడ్ సీ ఈజ్ ఫార్మ్ డ్యూ టు ది రిఫ్ట్ వ్యాలీ. సో దీన్ని రిఫ్ట్ వ్యాలీ లేక్ అంటాం. అసలు రిఫ్ట్ వ్యాలీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 2 ప్లేట్స్ ఉన్నాయనుకున్నాం. ఈ 2 ప్లేట్స్ డైవర్జెన్స్ జరుగుతుంది. అంటే ఈ 2 దూరంగా వెళ్ళిపోతున్నాయి అనమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ మధ్యలో ఉన్నది క్రాక్ అనేది డెవలప్ చేస్తుంది అనమాట. సో దానివల్ల ఇలా ఉండాల్సిన థింగ్ అనేది ఇలా స్లిప్ అయిపోతుంది. దీన్ని రిఫ్ట్ వ్యాలీ అంటాం. ఇక్కడ కానీ ఏదైనా వాటర్ ఫిల్ అయితే దాన్ని రిఫ్ట్ వ్యాలీ లేక్ అంటాం అనమాట. సో ఆ రిఫ్ట్ వ్యాలీ వల్ల ఫామ్ అయింది ఇది ఆఫ్రికన్ అండ్ అరేబియన్ రిఫ్ట్ వ్యాలీ వల్ల ఫామ్ అవుతుంది అనమాట. సో దీనికి వచ్చేసరికి ఇది సెలైన్ సీ అనమాట. సో వన్ ఆఫ్ ది మోస్ట్ సెలైన్ ఓషన్ బేసిన్ అంటాం. ఎందుకంటే శాలినిటీ తగ్గాలంటే ఒకటి నాకు రెయిన్ఫాల్ పడాలి, లేదా రెండోది ఏం జరగాలి? నాకు ఏదైనా రివర్ నుంచి ఫ్రెష్ వాటర్ వచ్చి యాడ్ అయితే శాలినిటీ తగ్గుద్ది. ఈ రెండు ఇక్కడ జరగట్లా రెడ్ సీలో. ఏ రివర్ వచ్చి రెడ్ సీలో డిసిపేట్ అవ్వట్లేదు అనమాట. అందుకనే ఇది సెలైన్ లేక్ అవుతుంది అనమాట. నౌ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. The Red Sea lies in the fault depression that separates Arabian and North African blocks of earth crust. This is also correct statement. No water enters the Red Sea from rivers. Idi kuda correct. Then the Red Sea is one of the least saline ocean basins. So least kaadu, most saline ocean basins antam. So this is wrong anamata. How many of the above statements are correct? Only 2 statements are correct here. Now we look at the next question. Same Red Sea ki sambandhinche International Maritime Organization news lo kundi anamata. ఎందుకు న్యూస్లోకి ఉంది? 111th సెషన్ జరుగుతుంది అన్నమాట. 111th సెషన్ ఆఫ్ IMO అంటారు. ఈ 111th సెషన్లో ఇండియా అనేది కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు. అంటే ఈ రెడ్ సీ దాంట్లో సెక్యూరిటీ ఎలా ఉండాలి, ఇక్కడికి వెళ్ళే సీఫర్స్కి సెక్యూరిటీ ఎలా ఉండాలి అనే డాక్యుమెంట్ సబ్మిట్ చేసింది అనమాట. అందుకని ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ న్యూస్లో ఉంది. అసలు ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఫామ్ అయింది? యూసీ దీని హెడ్ క్వార్టర్ వచ్చింది లండన్, యూకేలో. దెన్ ఇండియా హ్యాస్ బిన్ మెంబర్ సిన్స్ 1959. ఇది ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1948లో ఫామ్ అయింది.
It is the only UN organization with the headquarter from UK. సో UN ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఎక్కువ ఉంటాయి, జెనీవా, స్విట్జర్లాండ్లో ఎక్కువ ఉంటాయి. కానీ ఇది ఓన్లీ UK, లండన్లో మనం చూడగలం అనమాట. సో దట్ ఈస్ ద ఓన్లీ UN ఆర్గనైజేషన్. ఇది దేన్ని సపోర్ట్ చేస్తుంది? మనకు సేఫ్టీ ఆఫ్ ది లైఫ్, అలాగే పొల్యూషన్ కంట్రోల్ చేయాలి, దానికి మార్పోల్ కన్వెన్షన్ ఉంది. వీటన్నిటిని IMO సపోర్ట్ చేస్తుంది అనమాట. నౌ వి లుక్ అట్ ది క్వశ్చన్. It is the United Nations Specialized Agency with the responsibility of safety and security of shipping and prevention of marine and atmospheric pollution by ships. This is right statement. It is the only UN specialized agency to have its headquarters in UK. This is also correct one. How many of the above statements are correct? Both are correct here. Now we look at the next question. So ఇప్పుడు ఈ మిలిటెంట్ గ్రూప్స్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనే క్వశ్చన్ ఉందన్నమాట. సో దీని గురించి తెలుసుకోవాలి అంటే మీకు ఆల్రెడీ తెలుసు, హమాస్ ఇది కంటిన్యూస్గా న్యూస్లో ఉంది. ఇది గాజా స్ట్రిప్లో ఉంటుంది అన్నమాట, అంటే ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ దగ్గర గాజా స్ట్రిప్. దెన్ ఇప్పుడు ఇంతకుముందు చూసాం హౌతీస్ అనేవాళ్ళు యెమెన్లో ఉంటారు. దెన్ ఇంకొక ఆర్గనైజేషన్ హెజ్బొల్లా. సో వీళ్ళు వచ్చింది లెబనన్లో ఉంటారు. సో ఈ గ్రూప్స్ అన్ని మేజర్గా షియా డామినేటెడ్ గ్రూప్స్ అనమాట. షియా ముస్లిమ్స్ అంటారు అనమాట, ఆ డామినేటెడ్ గ్రూప్. దీనికి ఎవరు హెడ్? ఇరాన్ అనేవాళ్ళు సపోర్ట్ చేస్తారనమాట వీళ్ళకి. దెన్ దీంతో పాటు ఒక డేంజరస్ ఆర్గనైజేషన్ ఉంటుంది, బోకో హరామ్ అనేది నైజీరియాలో ఉన్న ఆర్గనైజేషన్ అనమాట, బోకో హరామ్. సో ఇప్పుడు చూద్దాం, హెజ్బొల్లా అనేది ఇరానా? కాదు. హౌతీస్ అనేది ఒమానా? కాదు. బోకో హరామ్ జింబాబ్వేనా? సో కాదు. దెన్ ఈ మార్కెటిలియా అనేది కొలంబియాలో ఉందా? ఎస్. సో మార్కెటిలియా కొలంబియాలో ఉంది. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ పేర్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ వన్ పేర్ ఇస్ కరెక్ట్ హియర్. నౌ వి లుక్ అట్ ది నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది కాన్స్టిట్యూషన్ గురించి అడిగారు. సో ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే అస్సాంలో దీపు లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ అని ఉంటుంది. దీపు లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ. దీంట్లో ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్కరూ ఏం చెప్తున్నారంటే, పొలిటికల్ పార్టీస్, ఒకవేళ మేము పవర్లోకి వస్తే, ప్రతి ఒక్క పార్టీ చెప్తుంది, ఆర్టికల్ 244A ఇంప్లిమెంట్ చేస్తాం, 244A ఇంప్లిమెంట్ చేస్తామని కంటిన్యూస్గా పార్టీస్ చెప్తున్నాయి. అసలు 244A ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎలా వచ్చింది చూస్తే 244A అనేది 22nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1969లో యాడ్ చేయడం జరిగింది. అసలు ఇది ఏం చెప్తుందంటే అస్సాంలో లోకల్ లెజిస్లేచర్స్ క్రియేట్ చేయొచ్చు, లోకల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ క్రియేట్ చేయొచ్చు. ఆ పవర్ గవర్నమెంట్కి ఇస్తుంది అనమాట. అందుకని ప్రతి ఒక్క గవర్నమెంట్ దీన్ని అడుగుతుంది, అస్సాం గవర్నమెంట్ అడుగుతుంది అనమాట, లోకల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉంటే మా పవర్స్ మాకు ఉంటాయి, మేము ఏమన్నా క్రియేట్ చేసుకోవాలన్నా ఏమన్నా చేయాలన్నా మా పవర్స్ మాకు ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. అది ఆర్టికల్ 244A ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చెప్తుంది. నౌ వి లుక్ ఎట్ ది క్వశ్చన్. ద కాన్స్టిట్యూషన్ 22nd అమెండ్మెంట్ యాక్ట్ 1969 inserted new to 244A in the constitution to empower the parliament to enact a law for constitution autonomous state within the state of Assam. Autonomous state అంటే ఏంటి? legislative councils create చేయడం. This is a right statement. The constitution also empowered the parliament to provide the autonomous state with legislative or council of ministers or both. This is a correct statement. ఏదైనా చేయొచ్చు అన్నమాట. So both the statements are correct here. Now we look at the next question. Next question is regarding the Swachh Bharat mission. సో స్వచ్ఛ భారత్ మిషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2nd October 2014లో స్టార్ట్ అయింది. దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? మనం శానిటేషను అండ్ మనం ప్రతి ఒక్కరికి మనం లెట్రిన్ ప్రొవైడ్ చేయడం దీని యొక్క మెయిన్ టార్గెట్ అనమాట. సో ఓపెన్ డెఫికేషన్ తగ్గించడం అనమాట. ఓపెన్ డెఫికేషన్ని తగ్గించడం దీని యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. దాంతోపాటు 100 million రూరల్ హౌస్ హోల్డ్స్కి లెట్రిన్స్ ప్రొవైడ్ చేయడం దీని యొక్క టార్గెట్ అనమాట. సో దీంట్లో చూస్తే ఎప్పటి వరకు దీని టార్గెట్ 2nd October 2019 వరకు టార్గెట్ పెట్టారు. ఈ టార్గెట్ అచీవ్ చేసామా? ఎస్. గవర్నమెంట్ రికార్డ్స్ ఏం చెప్తున్నాయంటే ఈ టార్గెట్ అచీవ్ చేయడం జరిగింది. దీంట్లో డిఫరెంట్ టార్గెట్స్ ఉంటాయన్నమాట. ODF ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ, ODF ప్లస్ ODF ప్లస్ ఇలా డిఫరెంట్ టార్గెట్స్ ఉంటాయన్నమాట.
ODF ప్లస్ సిటీ అంటాం, ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ సిటీ అంటాం. దానికి ఏ పారామీటర్స్ ఫాలో అవ్వాలి? సో దీని ODF ప్లస్కి ఏ మోడల్ ఫాలో అవుతాం? ఒకటి చూస్తే ఆల్ హౌస్ హోల్డ్స్ ఇన్ ద విలేజ్ హ్యాస్ యాక్సెస్ టు ఫంక్షనల్ టాయిలెట్. ఆల్ స్కూల్స్ కానీ అంగన్వాడీ సెంటర్స్ కానీ అక్కడ ఉన్న ప్రతిదానికి ఫంక్షనల్ టాయిలెట్స్ ఉండాలి. దెన్ పబ్లిక్ ప్లేసెస్లో ఎవరు లిటర్ చేయకూడదు, ఎవరు ఓపెన్ డెఫికేషన్కి వెళ్ళకూడదు అనమాట. దెన్ విలేజ్కి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫెసిలిటీస్ ఉండాలి, అలాగే లిక్విడ్ మేనేజ్మెంట్ ఫెసిలిటీస్ ఉండాలి. అలాగే డిస్ప్లే చేయాలన్నమాట, మాకు ODF ప్లస్ ఉంది, పెయింటింగ్స్ కానీ బిల్ బోర్డ్స్ ఇవన్నీ యూజ్ చేసి డిస్ప్లే చేయాలి. అప్పుడు ODF ప్లస్ స్టేటస్ ఇస్తారనమాట. నౌ వి లుక్ అట్ ది క్వశ్చన్. సో స్వచ్ఛ భారత్ మిషన్లో విత్ రెఫరెన్స్ టు కన్సిడర్ ది ఫాలోయింగ్. ODF ప్లస్ మోడల్ విలేజ్ కావాలి అంటే ఏ పారామీటర్స్ కావాలని అడిగారు. ఆల్ హౌస్ హోల్డ్స్ ఇన్ ద విలేజ్ హ్యావ్ యాక్సెస్ టు ఫంక్షనల్ టాయిలెట్. ఆల్ స్కూల్స్ ఇన్ ద విలేజ్ హ్యావ్ యాక్సెస్ టు ఫంక్షనల్ టాయిలెట్స్ విత్ సపరేట్ టాయిలెట్స్ ఫర్ men and women. Then no plastic waste dump in the public places. Then all public places are observed to have minimum litter and minimum stagnant water. ఇది కూడా ఉండాలన్నమాట. All four are correct here. Now we look at the next question. Next question is regarding the Article 39. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చాం? సుప్రీం కోర్ట్ ఏం చెప్తుంది అంటే, జనరల్గా ఆర్టికల్ 39 ప్రకారం గవర్నమెంట్ ఫర్ పబ్లిక్ బెనిఫిట్ కోసం ఏ ప్రైవేట్ ల్యాండ్ అయినా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఆ పవర్ ఆర్టికల్ 39 ఇస్తుంది అనమాట. సుప్రీం కోర్ట్ ఇప్పుడు 9 జడ్జ్ బెంచ్ ఏం చేస్తుంది, ఈ పవర్ నిజంగానే ప్రాపర్గా యూజ్ చేసుకోవచ్చు, ఈ పవర్ నిజంగానే వ్యాలిడా లేదా అని చెక్ చేస్తుంది అనమాట. సో ఆ చెకింగ్లో భాగంగానే ఆర్టికల్ 39 గురించి వచ్చింది. ఇప్పుడు ఆర్టికల్ 39లో డిఫరెంట్ ఉంటాయన్నమాట. ఒకటి వచ్చింది రైట్ టు లైవ్లీహుడ్, ప్రతి ఒక్కరికి రైట్ టు లైవ్లీహుడ్ ఇవ్వాలి. దెన్ మెటీరియల్ రిసోర్సెస్, ప్రతి ఒక్కరికి ఈక్వల్గా మెటీరియల్ రిసోర్స్ అనేది డివైడ్ చేయాలన్నమాట. దెన్ నో కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్, ఒకరి చేతుల్లోనే వెల్త్ అనేది కాన్సన్ట్రేట్ చేయడానికి వీల్లేదు. దెన్ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, అందరికీ మెన్కి కానీ ఉమెన్కి కానీ ఈక్వాలిటీ ఆఫ్ పే ఉండాలన్నమాట. దెన్ నో ఆక్యుపేషన్ అన్సూటెడ్ టు ద హెల్త్ ఆఫ్ ఏజ్, అంటే యంగ్ ఏజ్లో చిల్డ్రన్ని వాళ్ళకి తగ్గ ఆక్యుపేషన్లోనే చేయాలి కానీ వాళ్ళకి సంబంధం లేని ఆక్యుపేషన్లో పెట్టకూడదు. దెన్ ప్రొటెక్షన్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, ఇది మేజర్గా చిల్డ్రన్ కిందకు వస్తుంది అనమాట. ఎక్స్ప్లాయిటేషన్ చేయడానికి వీల్లేదు. ఇవన్నీ ఆర్టికల్ 39 కిందకు వస్తాయి. నౌ వి లుక్ అట్ ది స్టేట్మెంట్స్. సో ఆర్టికల్ 39 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఏమేమి వస్తాయని అడిగారు అనమాట. సో రైట్ టు అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ వచ్చింది, రైట్. ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటీరియల్ రిసోర్సెస్, ఇది కూడా వచ్చింది. ప్రివెన్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్, ఇది వచ్చింది. ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, ఇది వచ్చింది. దెన్ జస్ట్ అండ్ హ్యూమెన్ కండిషన్స్ ఫర్ వర్క్ అండ్ మెటర్నిటీ రిలీఫ్, ఇది ఆర్టికల్ 42 ప్రకారం వస్తుంది అనమాట. నాట్ అండర్ ఆర్టికల్ 39. దిస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 4 are correct here. Now we look at the last question of today is regarding the Reserve Bank of India. Reserve Bank of India గురించి క్వశ్చన్ ఎందుకు వచ్చింది? You see, the TRB శంకర్ని మళ్ళీ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ RBIగా రీఅపాయింట్ చేసింది అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే రీఅపాయింట్మెంట్ చేయొచ్చా లేదా, ఒకసారి అయిపోయిన టెన్యూర్ అంటే రీఅపాయింట్మెంట్ పవర్స్ ఉన్నాయి మనకి సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో, అందుకని రీఅపాయింట్మెంట్ చేసింది సార్ని అనమాట. నవ్ వి లుక్ ఎట్ ది ఎలా ఉంటుంది RBI స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది. ఫస్ట్ డైరెక్టర్ ఆఫ్ బోర్డ్ ఉంటారనమాట, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటాం. దాంట్లో అఫీషియల్ మెంబర్స్ 5 members ఉంటారు. దీంట్లో RBI గవర్నర్ ఒకరు, దెన్ 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారనమాట. సో వీళ్ళిద్దరికి 5 years టెన్యూర్ ఉంటుంది. 5 years టెన్యూర్. దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చా, రీఅపాయింట్ చేయొచ్చా అంటే ఎస్, రీఅపాయింట్మెంట్ చేయొచ్చు అనమాట. దెన్ నాన్ అఫీషియల్ మెంబర్స్ ఉంటారు, వీళ్ళంతా గవర్నమెంట్ నామినేట్ చేస్తారు. దాంట్లో 4 డైరెక్టర్స్ వచ్చింది. లోకల్ బోర్డ్స్ ఉంటాయి RBIకి, దాని నుంచి నామినేట్ చేస్తారు. 10 members వేరియస్ ఫీల్డ్స్ నుంచి ఉంటారు. దాంట్లో 2 గవర్నమెంట్ అఫీషియల్స్, ఇంకొకరు 8 ఫ్రమ్ డిఫరెంట్ వేరియస్ ఫీల్డ్స్ అనమాట. నౌ వి లుక్ అట్ ది క్వశ్చన్. So RBI consisting of governor and not more than 4 deputy governors who will be appointed by the central government. This is correct statement. The governor and the deputy governor shall hold office term not exceeding 5 years. This is also correct statement. The governor and deputy governor shall be eligible for reappointment. Yes, reappoint చేస్తున్నారు కాబట్టి వాళ్ళు reappoint అవ్వచ్చు. How many of the above statements are not correct అని అడిగాడు? None అనమాట, ఎందుకంటే అన్ని కరెక్ట్ కాబట్టి. So these are the questions for today. We'll meet again guys. See you.